పెన్షన్ 25,740 కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు 180% పెంపునకు 8వ పే కమిషన్ సిఫారసు చేసేటువంటి ఛాన్స్ వచ్చే ఏడాది నుంచి అమలు అంటూ చూస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఒకసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ను 185% పెంచాలని 8వ పే కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్కు సిఫారసు చేయనట్టు తెలిసింది. దీన్ని అమలు చేస్తే ప్రస్తుతం 9,000 ఉన్నటువంటి కనీస పెన్షన్ 25,740 కానున్నది. 2026 జనవరి 1 నుంచి ఈ సిఫారసులు అమలయ్యేటువంటి అవకాశంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అబ్బాబాబా, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మామూలు ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అని మనం చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. 8వ పే కమిషన్ సిఫారసులు అమలు చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి పెన్షన్ 186% పేర 186% మేర పెరుగున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 8వ పే కమిషన్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. 2026 జనవరి 1 నుంచి 8వ పే కమిషన్ సిఫారసులు అమలు కానున్నాయి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అలవెన్స్లు, ఇతర బెనిఫిట్స్ భారీగా పెరుగున్నాయి. 8వ పే కమిషన్ 2.86 ఫిట్మెంట్ను సిఫారసు చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇది అమలు అయితే నెలవారీ పెన్షన్లు భారీగా పెరుగుతాయి. 2016లో 7వ పే కమిషన్ 2.57 ఫిట్మెంట్ ప్రకటించింది. దీంతో బేసిక్ పే భారీగా పెరిగింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు కనీసం 9,000 పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే పెన్షన్ను 1.5 లక్షలకు దాటకూడదని నిర్ణయించారు. దీంతో పాటు 53% డిఆర్ ఇవ్వాలని నిర్ణయించారు. దీనివల్ల ద్రవ్యోల్బణం పరిస్థితుల నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ ఏర్పడింది. ఇప్పుడు 8వ పే కమిషన్ కనుక 2.86 ఫిట్మెంట్ అమలు చేస్తే 9,000 ఉన్నటువంటి కనీస పెన్షన్ 25,740 అవుతుంది. అంటే ఒక్కసారిగా 186% మేర పెరుగున్నది. ఇది రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరటే అని చెప్పొచ్చు. సో 186% పెరిగింది అంటే ఇది మామూలు విషయం కాదు. చాలా పెద్ద అచీవ్మెంట్, చాలా పెద్ద ఇది ఊరట. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకైతే ఇది ఒక మంచి అవకాశంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయంగా మనం అయితే చెప్పొచ్చు.